గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారి వర్ధంతి, అలాగే పరిటాల రవి గారి వర్ధంతి సందర్భంగా నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర గారు, అట్లాగే రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. స్వర్గీయ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారు ఇదే గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి పొన్నూరు నియోజకవర్గ వాసి. మీ అందరికీ తెలుసు, ఒక గ్రామ సర్పంచి స్థాయి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రిగా చేశాడు. ఆయన రెవెన్యూ శాఖలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అదే కాకుండా ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతం ఎక్కువ ఉండటం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే పేదలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వారికి ఆదాయ వనరులు చూపించాలి, గౌరవంగా వాళ్ళు ఉండాలి అంటే పాడి పరిశ్రమని పెద్ద ఎత్తున తీసుకురావాలని చెప్పేసి డైరీని స్థాపించినటువంటి వ్యక్తుల్లో ఒకరు. ఆ డైరీ ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఆదాయంతో, అట్లాగే రైతులకి సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆదాయ వనరులుగా మారినటువంటి పరిస్థితి ఉంది. వీరయ్య చౌదరి గారి ఆశయాల్ని వారి కుమారుడైనటువంటి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు దాదాపు 6 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే 5 సార్లు గెలిచినటువంటి వ్యక్తి. రైతులకి ఈ రోజుకి కూడా ఆదాయం వచ్చే విధంగా డైరీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. అట్లాగే కాకుండా రాష్ట్ర ఆదాయ వనరుల విషయంలో కూడా ఆయన డైరీ చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందువల్ల ఆయన ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ముందుకు తీసుకెళ్తూ ఉంది. రైతుల విషయంలో పార్టీ ఎప్పుడు ముందుండి అనేక కార్యక్రమాలు నడిపిస్తూ ఉంది. పరిటాల రవీంద్ర గారు మీ అందరికీ తెలుసు, అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు శ్రీరాములు గారు ఒక విప్లవ ఉద్యమ నాయకుడు. ఆయన అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. ఆ ప్రాంతంలో 2 గ్లాసుల విధానానికి వ్యతిరేకంగా, అట్లాగే వివక్షతకు వ్యతిరేకంగా, అణిచివేతకు వ్యతిరేకంగా, భూస్వాములు చేసేటువంటి దాడులకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వ్యక్తి శ్రీరాములు గారు. శ్రీరాములు గారి అబ్బాయే పరిటాల రవీంద్ర గారు. ఆయన కూడా నక్సలైట్ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి. పేదల పక్షాన అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఫ్రాక్షన్ ముఠాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతరించడం కోసం పనిచేయాలంటే ఒక రాజకీయ పార్టీ కూడా అవసరము. ఆ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అయితేనే బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ మంచి సిద్ధాంతాలతోటి ముందుకొచ్చింది. ముఠా కక్షలకి, రౌడీ మోకలకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన ఎమ్మెల్యేగా అనేక సార్లు, అట్లాగే మంత్రిగా కూడా చేసి ఈరోజు ఆయన మరణించినటువంటి రోజు. వారిద్దరికీ తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా తరఫున నివాళులర్పించడం అనేది మా బాధ్యతగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం. వారి ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.